చంద్రశేఖర్. యోగి వేమన గారు 14-15వ శతాబ్దం కాలానికి చెందినవారు. వారు మనందరికీ చిన్నప్పుడు చాలా వరకు లోకల్గా ఉన్న వాళ్ళందరికీ, స్థానికులందరికీ, ఇప్పటి జనరేషన్కి తెలియకపోవచ్చేమో కానీ పాత జనరేషన్ వాళ్ళందరికీ తెలుసు. వేమన పద్యాలు బాగా పాపులర్. వేమన శతకాలు చాలా గొప్ప పాపులర్గా అందరికీ తెలుసు. విశ్వదాభిరామ వినురవేమ అనే మగుటంతో శతకాలు రాశారు ఆయన. ఆ వేమన శతకం ఇప్పటికీ పిల్లలకి ఆ పాఠాలుగా నేర్పించే సందర్భాలు గతంలో ఉండేవి. అంటే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల మీద, సమాజంలో ఉన్న మూఢాచారాల మీద తిరుగుబాటు చేసినటువంటి ఒక గొప్ప కవి మన యోగి వేమన గారు. అనగమనగా రాగ మతిశైలుచునుండు తినగ తినగ వేమ తీయగనుండు అనేటువంటి పద్యాలన్నింటిలో కూడా ఆయన ఎంత చక్కగా చెప్పాడంటే, అంటే ఒక రాగం ఆలపించేటప్పుడు ప్రయత్నం చేయగా ఆ రాగం వాడికి వస్తుంది. తినగ తినగ వేమ తీయగా ఉండు. వేప చిగురు తీయ కొద్దీ తీయగా ఉంటుంది, మొదట చేదుగా ఉంటుంది. అట్లా సమాజంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని తీసుకొని పోలిక పెడుతూ చక్కటి ఛందస్సు ఆట వెలదిలో పద్యాలు రాసి అందరినీ అలరించినటువంటి వ్యక్తి వేమన. ఆయన స్వతహాగా రాజకుటుంబీకుడు అయినప్పటికీ సమాజంలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి వేశ్య వ్యామోహం అనేది ఎలా ఉండేది, ఆ వ్యామోహంతో అతను ఎలా బాగుపడ్డాడు, సమాజంలో ఉన్నటువంటి విలువలు ఎలా తెలుసుకున్నాడని చెప్పి వాటి ద్వారా చైతన్యపరచడం కోసం ఆయన పూర్తిగా బట్టలు లేకుండా ఉంటాడు. అంటే కంప్లీట్గా, అంటే ఈ సమాజంలోని నిస్సిగ్గుగా బయటపెట్టిన వ్యక్తి ఆయన. మనం దేనికోసం బతుకుతున్నామని చెప్పేటువంటి విషయంలో వేమన మనకు ఆజ్ఞుడు. గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ఆయన యొక్క జయంతిని పెట్టడం అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ఆధ్యాత్మికవాది, ఒక స్పిరిచువల్ థింకింగ్ ఉన్నవాడు. అంటే ఇక్కడ ఈ ఏరియా సంబంధించిన అందరూ కూడా తెలుసు బాగా. వేమన పద్యాలే పాపులర్ తెచ్చినవాడు కడపలో ఉన్నటువంటి సిపి బ్రౌన్ గారు, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారు ఆయన ప్రాచుర్యంలోకి తెచ్చారు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఆయన పద్యాల్ని వెలుగులోకి తెచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన పద్యాలు ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేయబడ్డాయి. చాలా గొప్ప అయినటువంటి వేమన గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వేమన, గురజాడ, తిక్కన వీళ్ళ ముగ్గురే కవిత్రయం అని చెప్పి శ్రీశ్రీ మహానుభావుడు అంటాడు. అటువంటి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి కార్యాచరణవాది, ఎటువంటి మూఢనమ్మకాల మీద క్లియర్ కట్గా నిర్ద్వందంగా తిరస్కరించేవాడు. పిండము తినజేసి పితరులో తలపోసి కాకులకం పెట్టు గాడిద పడకల్లారా అని చెప్పి, ఒక కాకికి మీరు పిండం పెట్టమేంటి, ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి సమాజంలో ఉన్న రుగ్మతలు కూడా చీల్చి చెండాడిన వాడు యోగి వేమన. సో అటువంటి యోగి వేమన జయంతి సందర్భంగా మనందరం కలుసుకొని వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని వారిలో ఉన్నటువంటి మంచి భావాలు ఏవైతే వారు చెప్పారో అవన్నీ ఆదర్శంగా తీసుకోవాలని ఈ పెట్టినటువంటి జయంతి సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాలని మనందరినీ